Administration Minister Shri Botsa Satyanarayana Gariki, Agriculture Minister Shri Kannababu Gariki, West Godavari నుంచి పాల్గొంటున్న Honorable Ministers, MLAs, MLCs, MPs, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ, గుజరాత్లో ఆనంద్ నుంచి పాల్గొంటున్న MD అమూల్ డాక్టర్ RS సోదీజీకి, MD సబర్కాంత DCM PUL శ్రీ BM పటేల్ జీకి, SLBC కన్వీనర్ శ్రీ బ్రహ్మానంద్ రెడ్డి గారికి, MD APDDCF శ్రీ A బాబు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి, ఆల్ మై కొలీగ్స్, ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా ఈరోజు జగనన్న పాల్వెల్లువ AP అమూల్ ప్రాజెక్ట్ లాంచ్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కార్యక్రమానికి పాల్గొంటున్న వెస్ట్ గోదావరి పాడి రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం, సాదర్ ఆహ్వానం. ఈరోజు చాలా శుభదినము. జగనన్న పాల్వెల్లువ AP అమూల్ ప్రాజెక్టులో ఇంకొక ముందు అడుగు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. వారికి మీ అందరి తరఫున నా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఇప్పటికే చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో పాడి రైతులకి ఎంతో ఉపయోగంగా ఉన్న, లాభదాయకంగా ఉన్న ఈ పథకం వెస్ట్ గోదావరిలో ప్రారంభం కావటం అనేది వెస్ట్ గోదావరి పాడి రైతులకి ఒక వరము. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది డైరీ ఫార్మర్స్ ఆఫ్ ద వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. తన సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాడి రైతులు పడుతున్న కష్టాల్ని కల్లారా చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాన్యువల్ 147 lakh మెట్రిక్ టన్స్ మిల్క్ ప్రొడక్షన్ తో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాడి రైతులు అమ్మే పాలకి సరైన ధర రావటం లేదని వారు గమనించారు. గవర్నమెంట్ డైరీ కోఆపరేటివ్స్ పూర్తిగా నిర్వీర్యం అవటము, 76% శాతం పాలు అనార్గనైజ్డ్ సెక్టర్లు అమ్మటము, ప్రైవేట్ డైరీ పాడి రైతుల్ని ఎక్స్ప్లాయిట్ చేయటము దీనికి ప్రధాన కారణం అని వారు గుర్తించారు. అసలు ఇంత పాలుత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో పాడి రైతుల దీనస్థితి చూసి గౌరవ ముఖ్యమంత్రి చలించిపోయి ప్రతిష్టాత్మక నవరత్నాల ప్రోగ్రాంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి AP స్టేట్ లో డైరీ కోఆపరేటివ్స్ ని రివైవ్ చేయాలి, దానివల్ల పాడి రైతులు, ముఖ్యంగా మహిళా పాడి రైతులకు మంచి పాల ధర రావడానికి చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 27 లక్షలు ఫ్యామిలీస్ పాడి రైతులు మహిళలే ఉన్నారు సార్. వాళ్ళని సంఘటితం చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద మిల్క్ కోఆపరేటివ్ అమూల్ సంస్థతో ఒప్పందం చేయడానికి ఆనరబుల్ CM గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఆనరబుల్ CM గారు RBK లెవెల్లో పాల్ కలెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ AMCU, BMCU ఎస్టాబ్లిష్ చేయడానికి 4,000 కోట్లు కేటాయించడంతో పాటు చేయూత ప్రోగ్రాం కింద యానిమల్ పర్చేస్ చేయడానికి కూడా సహకారము ముఖ్యంగా మహిళా పాడి రైతులకి ఇచ్చారు. అమూల్ సహకారంతో విమెన్ డైరీ కోఆపరేటివ్స్ చాలా పటిష్టంగా నిర్వహించడంతో పాటు మార్కెటింగ్ కి కూడా ఒక స్టెబిలిటీ ఏర్పడటము, అలాగే పాలకి ఒక మంచి రేటు రావటము, అంటే ఇన్నాళ్ళు ఈ పాడి రైతుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ప్రైవేట్ డైరీస్ కి ఇది ఒక గట్టి పోటీ ఇప్పుడు ఏర్పడింది. I thank the Honorable CM sir for these daring steps. I thank and welcome the MD Amul, Dr. RS Sodiji and his entire team, and wish to inform that in addition to giving support to strengthening the AMCUs and BMCUs at the village level, our Honorable CM sir has also approved the AP State Fodder Policy, AP Animal Feed Act, as well as has strengthened the veterinary care services in the state at the village level RBKs through the recruitment of animal husbandry assistants and by providing sufficient funds to this department. Honorable CM strongly believes that quality feed and good veterinary care will go a long way in improving the quality and quantity of milk and will get better remunerative prices to the women farmers and improve their livelihoods. I therefore request you, Sodiji,
to please collaborate in establishment of animal feed and fodder plants in our state, as we have a very rich source of raw material as maize, paddy, etc. Sir, all the West Godavari farmers are looking forward for this program to come to their district, sir. వెస్ట్ గోదావరి రైతులందరి తరఫు నుంచి మళ్ళీ మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ I request Honorable CM Garu to kindly launch the Jagananna Palvelluva AP Amul project in West Godavari district. Namaskaram, sir. Dhanyavadam. Sir, before I request the Honorable Minister, sir, to speak, may I request your permission for a small video, sir, on the program. Thank you, sir. మనది ఆడవాళ్ళ ప్రభుత్వం అని మాత్రం గర్వంగా కూడా చెప్తాండి. ప్రతి పథకంలోనూ కూడా ఆడవాళ్ళనే ముందుంచుతాం. ఎందుకనంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కుటుంబాలు కూడా బాగుంటాయి. ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నేను మాటిస్తా ఉన్నాను. $9,899 గ్రామాలను రాష్ట్రంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఈ మాదిరిగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పెట్టి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టడం వల్ల దీనివల్ల నాణ్యత అనేది అక్క చెల్లెమ్మలకు వెంటనే అక్కడికక్కడే పాలు పోసేటప్పుడే వాళ్ళ దగ్గరనే నాణ్యత తెలుస్తుంది, అక్కడే వాళ్ళకి బిల్లు కూడా వస్తుంది. దీనికోసం అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది. పరీక్షకు ఆధునిక మిషన్లను వాడి అప్పటికప్పుడే మన ముందు పరీక్ష ఫలితాలు తెలిసేలా చేశాడు. గత పాలనలో నా స్థితికి నా బ్రతుకులని నేనున్నానని ఆదుకున్నాడు. ఆడి రైతుల కళ్ళల్లో ఆకలి కన్నీళ్లు ఇక రానివ్వనని అన్నాడు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పాదయాత్రలో సహకార చట్ట పరిధిలోని డైరీలను బలోపేతం చేసి పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామనిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చెప్పాడంటే చేస్తాడంతే.
Thank you very much, sir. I now request the Honorable Minister, Animal Husbandry, to please give his address. ధన్యవాదాలు సార్. జగనన్న పాల విలువ ఈ కార్యక్రమం ఇప్పటికే 4 జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడుతుంది సార్. మరి అలాగే ఈరోజు హైదరాబాద్ జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 142 గ్రామాలు, సుమారుగా 15,000 మంది రైతులు, 25,000 మిల్చింగ్ యానిమల్స్ను కవర్ చేస్తూ హైదరాబాద్ జిల్లాగా 6th డిస్ట్రిక్ట్ కింద ఈరోజు లాంచ్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని మీకు తెలియజేస్తూ, సార్ ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి సార్. మన సంకల్పం మంచిదైతే, మన సంకల్పం గొప్పదైతే ప్రపంచం మన ముందు మోకరిల్లుతుందని నానుడు సార్. మీ సంకల్ప బలం కారణంగానే ఈరోజు మీ ఆలోచనలతో ప్రపంచం ఏకీభవించే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. మీ లక్ష్య సాధనలో మేమందరం కూడా భాగస్వామ్యమైనందుకు మేమంతా గర్వపడతా ఉన్నాం సార్. మీ సంకల్ప బలం కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్ననే నీతి ఆయోగ్ అనౌన్స్ చేసినటువంటి సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్లో భారతదేశంలోనే 3వ స్థానంలోకి వచ్చామని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ, జగనన్న పాల విలువ కార్యక్రమం నిజంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, మహిళల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మహిళా సమానత్వం కోసం చాలా చక్కనైనటువంటి పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. Sir, before the Honorable CM Garu gives his address, sir, may I request the MD Amul, Shri R.S. Sodhi ji, Dr. R.S. Sodhi ji, I request you to kindly give your address. Sir, we are not able to hear you. Kindly unmute, sir. Sir, kindly unmute. We are not able to hear. Kindly unmute. Namaskar. Can you hear me? Yes, we can hear you now. Please. Yeah. So I'm sorry. Namaskar. Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy ji. Honorable Minister for Animal Husbandry, Dr. Appala Raju ji. Honorable बाकी जो मिनिस्टर्स प्रेजेंट है, एमएलए हैं, मैडम श्रीमती पूनम जी, हमारे एपीडीसी के जो मैनेजिंग डायरेक्टर श्री बाबू जी, बाकी जो वेस्ट गोदावरी से कलेक्टर्स हैं और जो वेस्ट गोदावरी से इतनी महिला ग्रामीण जो कॉपरेटिव से जुड़ने के लिए बैठी है और उत्सुक है सुनने के लिए, आदरणीय चीफ लोगों को भी सबसे पहले मैं कहूंगा कि आंध्र प्रदेश की स्पेशली जो ग्रामीण आंध्र प्रदेश बहुत लकी है, क्योंकि आपके चीफ मिनिस्टर साहब ने ग्रामीण आंध्र प्रदेश को अर्थव्यवस्था को सही पहचाना है और उसमें पशुपालन और डेयरी का सहयोग। मेरे ख्याल से उनको ये तभी ज्ञान हुआ होगा जब जो 341 दिन उन्होंने पद यात्रा की और छोटे छोटे लोगों से मिले और देखा कि जो डेयरी फार्मर्स की क्या पोजीशन, और यही एक जो रोजगार का और लाइवलीहुड का साधन है जो ग्रामीण ला सकता है, उत्थान ला सकता है और उनको सेल्फ रिलायंट बन सकता है। अगर मैं आंध्र प्रदेश में डेयरी या मिल्क के पोटेंशियलिटी की बात करूं, आपको जैसे ज्ञान ही होगा कि भारत में सबसे ज्यादा दूध का उत्पादन होता है उत्तर प्रदेश, उसके बाद राजस्थान, उसके बाद मध्य प्रदेश और चौथे नंबर पे आंध्र प्रदेश आता है, 5वें नंबर पे गुजरात आता है। आंध्र प्रदेश में हर रोज 4 करोड़ 12 लाख लीटर दूध का उत्पादन होता है। अगर देखा जाए तो इसकी वैल्यू 60,000 करोड़ प्रति वर्ष है। इतना बड़ा और कोई क्रॉप नहीं और कोई उत्पाद नहीं कृषि का जितना कि बड़ा दूध है। तो दूध ही ऐसी चीज है कि जिसमें आप, क्योंकि मार्केट भी है और अगर आप उत्पादन बढ़ाते हैं और किसान को, पशुपालक को सही प्राइस देते हैं तो वो और भी उसका कर सकता है।
मुझे बड़ी खुशी हुई कि ऑनरेबल सीएम ने खुद इंटरेस्ट लिया, पर्सनली इंटरेस्ट लिया, और हमारे से काफी उनके ऑफिस में श्री प्रवीण जी ने भी, मैडम ने भी, पूनम जी ने भी फॉलो अप करके हमारे को काफी मोटिवेट किया कि हम आंध्र प्रदेश में आए और किसानों के साथ मिलके, गवर्नमेंट के साथ मिलके अमूल का जो लाभ गुजरात के किसानों को मिलता है वो आंध्र प्रदेश के किसानों को भी दे। आपको जैसे मालूम होगा, अमूल भारत की सबसे बड़ी फूड कंपनी है, 50,000 करोड़ का टर्नओवर है, पर इसकी मालिकी किसानों की है, कोई प्राइवेट एंटरप्राइज, कोई मल्टीनेशनल नहीं है। और अमूल का मॉडल बहुत सिंपल है, हर गांव में कोऑपरेटिव सोसाइटी बनेगी, उस कोऑपरेटिव सोसाइटी को वहीं के लोग चलाते हैं, और जो दूध किसानों से ले जाता है उसकी क्वालिटी और क्वांटिटी डेयरी फार्मर के सामने इलेक्ट्रॉनिकली चेक होती है, उसको पता चल जाता है कि ये पेमेंट मेरे अकाउंट में जा रहा है। ऑलरेडी हमने आंध्र प्रदेश की सरकार से मिलके हमने तकरीबन जो इस वक्त हमने टोटल डिस्ट्रिक्ट्स किए हैं, 10 डिस्ट्रिक्ट के करीब हमने साबर और कैरा का मिलके किया है। साबरकांठा जो आज वेस्ट गोदावरी डिस्ट्रिक्ट में स्टार्ट करने जा रहा है, ऑलरेडी आंध्र में हमारा 520 गांव में मिल्क प्रोक्योरमेंट स्टार्ट हो गया है, उसका प्रोसेसिंग स्टार्ट हो गया है। और वेस्ट गोदावरी जो मुझे पता चला है, जो मेरे टीम में बहुत बढ़िया डिस्ट्रिक्ट है, वहां की जो भैंस है गोदावरी बैलो, उसका जो उत्पादन होता है वो जो अभी भारत की सबसे अच्छी ब्रीड मानी जाती बफेलो मुर्रा, उसके बराबर है। तो अगर उसका सही फीडिंग हो तो डेफिनेटली हम इसके में कर सकते हैं। मैं एक और बताऊंगा, देखिए अमूल आया है मार्केट में, चाहे अगर अमूल या सरकार कोई भी सहकारी संस्था जिसकी मालकी किसानों की होती है, अगर 10% भी दूध ले ले तो 90% लोगों को भाव अच्छा देना पड़ता है, कंपटीशन मार्केट में आता है और एक मार्केट लेवल तय होता है। तो मैं यही आंध्र प्रदेश के डेयरी फार्म और खास करके महिलाओं को बताना चाहूंगी कि अमूल जो किसानों की संस्था है, अपनी पूरी नॉलेज, अपना जो भी प्रोजेक्ट का एक्सपीरियंस है, अपना सिस्टम आपको शेयर करेगा। और हम भी चाहेंगे कि आंध्र प्रदेश में भी जो दूध का व्यापार है किसानों के हाथ में रह के आगे बने, और एक आज जो जितना भी दूध का सर कम से कम 50% तक दूध का उत्पादन किसानों के हाथ में। धन्यवाद। मैं अंत में फिर धन्यवाद कहूंगा ऑनरेबल चीफ मिनिस्टर साहब का और एपीडीडीसी और बाकी सब अधिकारियों को जो पूरा सहयोग दे रहे हैं इसको प्रोजेक्ट को इम्प्लीमेंट करने के लिए। धन्यवाद सर। Thank you very much, Dr. Sodhi ji. That's really very encouraging. I now request our Honorable Chief Minister sir to kindly address the farmers. నాతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాలు పంచుకునేదానికి ముందుకొచ్చిన అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ సోది గారికి, అదే మాదిరిగానే డాక్టర్ బిఎం పటేల్ గారికి, వీరిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఈరోజు మనం స్టార్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమానికి, ఈ మంచి కార్యక్రమానికి దేవుడి దయ వల్ల ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టే అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఎందుకనంటే నా పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులను నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. నా పాదయాత్రలో వెళ్తూ ఉండగా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ కూడా 1 లీటర్ పాలు తీసుకొని వచ్చి నాకు చూపించేవాళ్ళు. అన్న 1 లీటర్ పాలు రేటు 23 రూపాయలు ఉందన్న, 1 లీటర్ మినరల్ వాటర్ రేటు కూడా పాల లీటర్ రేటు కన్నా కూడా మినరల్ వాటర్ రేటు ఎక్కువ ఉందన్న, ఇది మా పరిస్థితి అన్న అని చెప్పిన మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలేమో అవన్నీ కూడా. అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలి అని అంటే రైతుకు వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా
రైతుకు అవకాశాలు వచ్చినప్పుడే, అక్క చెల్లెమ్మలకు ఆ అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఎకానమీ అన్నది పరిగెత్తగలుగుతుంది, గ్రామీణ ఎకానమీ అన్నది నిలబడగలుగుతుంది అన్నది ప్రధానంగా నమ్మాను. కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్ను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అమూల్ సంస్థ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 సహకార రంగ సంస్థ. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తా ఉన్న ఈ సంస్థలో వాటాదారులు ఎవరు అనంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు. వాటాదారులందరూ కూడా పాలుపోసే అక్క చెల్లెమ్మలే. ఈరోజు అమూల్ సంస్థ ఏ స్థాయిలో ఉంది అనంటే ఈరోజు ఇది దేశంలో ఉన్న సంస్థలతో పోటీ పడడం లేదు. ఈరోజు ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది. అమూల్కి మిగతా సంస్థలకు తేడా ఏమిటి అనంటే అమూల్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనంటే ఇక్కడ ప్రాసెస్డ్ మిల్క్ ప్రాసెసింగ్ అన్నది ఏ స్థాయిలో ఉంది అనంటే ఏకంగా పాలల్లో నుంచి చాక్లెట్ తయారు చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలోకి అమూల్ పోవడం వల్ల ఎవరు కూడా ఆ స్థాయికి అమూల్ పోవడం వల్ల అమూల్ పాలు సేకరించే ధరను కూడా అక్క చెల్లెమ్మలకు మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ ధరనిచ్చి తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది. ఈ కంపెనీలో వాటాదారులందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే కాబట్టి లాభ ఆపేక్ష అన్నది కూడా అమూల్కు లేదు. లాభాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ తిరిగి అక్క చెల్లెమ్మలకి తిరిగి వెనక్కిచ్చే ఒక గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది. సహకార రంగంలో ఒక సంస్థ అన్నది ఎలా నడపగలుగుతాము, బాగా నడిపితే దాని భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నదానికి మనకు ఏదైనా చూడాలి అని అనుకుంటే అదొక అమూల్ సంస్థను చూస్తే చాలు. నిజంగా ఒక సహకార రంగంలోని సంస్థ బాగా నడిపితే ఆ సంస్థను ఎవరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా ఈ సహకార సంస్థలను ఆక్రమించకపోతే నిజంగానే ఈ సహకార రంగం నిజంగా బలపడితే ఆ సహకార రంగంలో ఉన్న రైతులకు ఎలాంటి మేలు జరుగుతాయన్నదానికి ఉదాహరణ ఈ అమూల్. ఈరోజు అమూల్ సంస్థను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకురావడం, ఆ అమూల్ సంస్థతో 2020 జూలై 21వ తారీఖున అమూల్ సంస్థతో మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత 2020 డిసెంబర్ 2న రాష్ట్రంలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఇంతకుముందు మన మంత్రి గారు అప్పలనాయుడు గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా 4 జిల్లాల్లో ఇప్పటికే అమూల్, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాలలో విజయవంతంగా పాల సేకరణ జరుగుతూ ఉండగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ అడుగు పెడతా ఉంది. 153 గ్రామాలలో పాల సేకరణకు అమూల్ ప్రాజెక్టు ప్రారంభించడం ఈరోజు చేస్తా ఉన్నాం. అమూల్ ద్వారా వచ్చే 2 ఏళ్లలో పూర్తిగా కూడా గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా కూడా మారబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామాలలో ఈ సంవత్సరంలోనూ, దశల వారీగా ఈ 2 సంవత్సరాలు అయిపోయే లోపల మొత్తంగా 9899 గ్రామాలలో పూర్తిగా అమూల్ను విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు కూడా అమూల్ ద్వారా ప్రతి లీటరు పాలకు ఇప్పుడు పోస్తా ఉన్న ధర కన్నా 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు
ఎక్కువ రేటు వాళ్ళకు వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈరోజు ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఇంతవరకు ఏం జరిగింది అన్నది పాడి రైతులకు అర్థమయ్యేలా, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అర్థమయ్యేలా క్లుప్తంగా 4 మాటల్లోనే చెప్తాను. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 జిల్లాలలో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్లను సేకరించింది. అందుకు వారికి 24,54,00,000 చెల్లించడం జరిగింది. ప్రతి లీటర్ మీద ఇంతకు ముందు ఆ అక్క చెల్లెమ్మలు అమ్ముతా ఉన్న ధరల కంటే ప్రతి లీటర్ మీద 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అదనంగా అమూల్ సంస్థ చెల్లించడం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఈ కొనుగోలు చేసిన ఈ 24,54,00,000 రూపాయల్లో అదనంగా గతానికి ఇప్పటికీ అక్క చెల్లెమ్మలకు వచ్చింది అక్షరాల 4,06,00,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు అదనంగా అమూల్ ద్వారా లీటర్కు 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెంచి కొనుగోలు చేయడం వల్ల జరిగిన మేలని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. పాలకు కూడా ఇంతకు ముందు మిగతా డైరీలతో పోలిస్తే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కూడా కేవలం 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం వల్ల మన అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మంచి జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందే నేను చెప్పాను, అమూల్లో వాటాదారులు ఎవరు అని చెప్తే అమూల్లో వాటాదారులంతా కూడా మీరే. పాలు పోసే అక్క చెల్లెమ్మలే అమూల్ సంస్థలో వాటాదారులు. ఇదొక సహకార రంగ సంస్థ. ఈ సహకార రంగ సంస్థ బలంగా ఉంటే రైతులు, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు మరింత మేలు జరుగుతుంది అన్నది అమూల్ సంస్థను చూసిన ఎవరైనా కూడా చెప్పగలుగుతారని ఇంతకుముందు గుణాంకాలతో సహా మీ అందరికీ కూడా వివరించడం కూడా జరిగింది. ఇవాళ నేను ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, సహకార రంగంని చూసినప్పుడు సహకార రంగంలో డైరీలు ఎందుకు నష్టాలలో కూరుకుపోతా ఉన్నాయి, ఎందుకు మూతపడ్డాయి, ఎందుకు ప్రైవేట్ డైరీలు అటు పాడి రైతులను ఇటు వినియోగదారులను కూడా దోపిడీ చేయగలిగే పరిస్థితిలోకి ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ చూసినప్పుడు ఇదే సహకార రంగంలో ఉన్న డైరీలను పూర్తి స్థాయిలో వీటికి పాల ప్రాసెసింగ్ యూనిట్లు అమూల్తో మాదిరిగా ఉండాల్సిన పరిస్థితిలోకి లేకపోవడము, అంతేకాకుండా మార్కెట్ను పెంచుకోవడంలో ఈ సహకార డైరీలు ఆ స్థాయికి ఎదగకపోవడము, అన్నింటికీ మించి ఈ సహకార రంగ డైరీలలో కొన్నింటిని మంచివి ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా దాన్ని ఆక్రమించేసేసుకొని అవి ప్రైవేట్ ఆస్తుల కింద మార్చుకునే అధ్వానమైన పరిస్థితిలోకి పూర్తిగా ఈ డైరీలు వెళ్ళిపోవడం వల్ల ప్రైవేట్ డైరీలకు ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఈ డైరీ సంస్థల మీద డైరీలలో వీళ్లకు ఇంట్రెస్ట్లు ఉండడం వల్ల వాళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం పూర్తిగా రాష్ట్రంలో సహకార వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కల్పించిన పిమ్మట మార్చాలి అనే తాపత్రయంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో పుట్టుకొచ్చిన కార్యక్రమం. ఇంతకు ముందుటికి ఈ రోజుకి ఒకసారి గమనించినట్లయితే ప్రతి గ్రామంలోనూ కూడా మనము ఇప్పటికీ ఇంతకుముందు నేను చెప్పా 2,600 గ్రామాలలో మనము బిఎంసీలు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ని తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల జరిగే మంచి ఏమిటి, మేలేమిటి అని అంటే పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటి అన్నది అక్క చెల్లెమ్మలకి ఇంతకుముందు ఎప్పుడూ కూడా తెలిసేది కాదు.
ఆ పాలు పోసేటప్పుడే ఈ ఏఎంసీయులు, ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా మన గ్రామంలో మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మన కళ్ళ ఎదుటనే మనం పోసే పాలకు అక్కడికక్కడే నాణ్యత మన గ్రామంలోనూ తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే ఒక స్లిప్ కూడా మనకి ఇస్తారు. దీనివల్ల అక్క చెల్లెమ్మలకి ఏ ఒక్కరికి కూడా దోపిడీ కాకుండా ఆ నాణ్యత వాళ్ళకే కనిపిస్తుంది. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్క చెల్లెమ్మలకు మంచి రేటు ఈరోజు అమూల్ ఇవ్వగలుగుతా ఉంది. ఇంతకు ముందు కూడా అదే నాణ్యత, కానీ అక్క చెల్లెమ్మలు మోసపోయేవాళ్ళు కాబట్టి ఆ రేట్లు అక్క చెల్లెమ్మలకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అమూల్ మోసం చేయడం లేదు కాబట్టి నాణ్యత అక్కడికక్కడే బయట పడతా ఉంది కాబట్టి ప్రతి లీటర్కు కూడా ఈరోజు 5 రూపాయల నుంచి 15 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఈరోజు మేలు జరుగుతూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మలకి ఈ మేలు ప్రతి గ్రామంలో కూడా జరగాలి అనే తాపత్రయంతో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా 9,866 గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,899 గ్రామాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,899 గ్రామాలలో రాబోయే 2 సంవత్సరాలలో అక్షరాల 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి పెడతా ఉంది. ప్రతి గ్రామంలోనూ మీ కళ్ళ ఎదుటనే అక్కడే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, అక్కడే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ అక్కడే తీసుకొని వచ్చి పెట్టి నాణ్యతను అక్కడే ధృవీకరించి అక్క చెల్లెమ్మలకు ఆ మేలు జరిగించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో వెచ్చించి అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం ఇప్పటికీ చుట్టడం జరిగింది. జరుగుతూ ఉన్నాయి. 2 ఏళ్లలో పూర్తి కూడా అయిపోతుంది. అక్క చెల్లెమ్మలు మహిళా సాధికారత కోసం మనందరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, సంపూర్ణ పోషణం కానివ్వండి, దాదాపుగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము, ఇల్లులు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేయడం, ఇవి కానివ్వండి, లేదా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లు కానివ్వండి, లేదా మద్య నియంత్రణ దిశగా మనమంతా కూడా అడుగులు వేస్తూ ఉండడం కానివ్వండి, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలలో ఈ శాశ్వత ఉద్యోగ నియామకాలలో 50% పైచిలకు అక్క చెల్లెమ్మల్నే తీసుకొని రానివ్వడం కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ కాంట్రాక్ట్లలో కూడా ఏకంగా చట్టం చేసి 50% పదవులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే వచ్చేలా ఉండేలా ఏకంగా చట్టాన్ని రూపొందించి ఇవ్వడం కానివ్వండి, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, బీసీ కార్పొరేషన్లు, వీటి అన్నిట్లో కూడా ఎక్కడ చూసినా కూడా సగం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకే వచ్చే విధంగా చట్టాలు చేసి తీసుకొని వచ్చినందువల్ల ఈరోజు మహిళా సాధికారత ఏ స్థాయిలో ఉంది అనేది మన అందరి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అందులో భాగంగానే ఈరోజు అక్క చెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటున్నాను. చేయూతలో కూడా అక్క చెల్లెమ్మలకి ఇచ్చే డబ్బును కూడా ఆ అక్క చెల్లెమ్మలు ఇంకా మెరుగ్గా వాటిని ఉపయోగపెట్టుకునే విధంగా ఆ అక్క చెల్లెమ్మలకు మేలు జరగాలని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు ఉపాధి అవకాశాలు వాళ్ళ ఇంటి ముందుకే రావాలనే ఉద్దేశంతో, వాళ్ళు పెట్టుబడి వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద సంస్థలతో మనం టైఅప్ కూడా చేసి ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా వారి గడప దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం అవకాశాలు. ఐటీసీతో టైఅప్ కానీ, ఈ అమూల్తో టైఅప్ కానీ, లేకపోతే రిలయన్స్తో టైఅప్ కానీ, లేకపోతే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్తో టైఅప్ కానీ, హిందుస్థాన్ లివర్తో టైఅప్ కానీ, ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సంస్థలతో టైఅప్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు, వాళ్ళిద్దరినీ కూడా కలిపి వ్యాపార అవకాశాలు నేరుగా అక్క చెల్లెమ్మల గడప దగ్గరికి తీసుకొని వచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు నష్టం జరగకుండా ఉండేదానికోసం ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తా ఉంది. చేయూతలో దాదాపుగా 1,12,000 యూనిట్లు ఆవులు, ఎనుములు, గేదెలు కూడా కొనుగోలు చేయించి అక్క చెల్లెమ్మలకు కూడా ఇస్తా ఉన్నాం. ఈ చేయూత ద్వారా టైఅప్ చేసుకున్న 1,12,000 యూనిట్లు అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా మనమే ఈ 75,000 రూపాయలు మనం చేయూతకు టైఅప్ చేసి
ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వీటి అన్నిటి వల్ల కూడా అక్క చెల్లెమ్మలకు మరింత మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు కూడా మంచి చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇవ్వాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ధన్యవాదాలు సార్.